హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంట్లో కోడి కూర వండడానికి కోడి కోసం వేటకు బయలుదేరా. చూస్తే లాస్ట్ వీక్ స్నో పడింది ఇక్కడ మేము ఉండే ఏరియాలో. సో మనం చూడొచ్చు వెనకాల స్నో. సో ఈరోజు కోడి వేట ఎలా ఉంటుంది, కోడి ఇక్కడ ఎలా కొంటాం అన్నీ చూద్దాం. ఆదివారం కోడి కూర. అవునండి, ఈరోజు ఇక్కడ ఆదివారం మేము కోడి కూర వండుకోవడానికి నేను కోడి కోసం బయటకు వచ్చా. మీరు వెనకాల చూస్తున్నట్లయితే లాస్ట్ వీక్ మాకు ఇక్కడ స్నో పడింది. సో అందుకే మీకు బయట అంతా కంప్లీట్ స్నో అనమాట. బట్ పార్కింగ్ లాట్లో గట్టా స్నో ఉండదు. సండే మార్నింగ్ జనవరి 5th పరిస్థితి ఇది. సో మంచు పడి లాస్ట్ వీక్ ఈ విధంగా ఉంది. సో నా కార్ అయితే లాస్ట్ సర్వీసింగ్ టెస్ట్లో అయిపోయింది. నా కార్ వచ్చేసింది నా దగ్గరికి. సో ఇప్పుడు ఆటో పైలట్లో వెళ్తున్నాను. నా కార్ సర్వీస్లో ఏం చెప్పారంటే అది బ్యాక్ సైడ్ రేర్ సైడ్ వచ్చి ఇండక్టర్ ఏదో పోయిందంట. ఆ ఇండక్టర్ చేంజ్ చేశారనమాట. ఆ పార్ట్ ఆర్డర్ పెట్టి చేంజ్ చేశారు. సో ఇప్పుడు ఆ వార్నింగ్స్ పోయినాయి. ఐ థింక్ నేను ఇప్పుడు చికెన్ కోసం ఆల్డీకి వెళ్తున్నా. సో ఆల్డీకి వెళ్ళిన తర్వాత అక్కడ చికెన్ కొనడం చూద్దాం. ఇక్కడ పెట్రోల్ని గ్యాస్ అని అంటారు. సో గ్యాస్ గ్యాలన్ వచ్చి $2.69 అండ్ డీజిల్ వచ్చి $3.29. సో ఇక్కడ చాలా స్టోర్లు ఉంటాయి. హైవీ అని చెప్పేసి మా దగ్గర ఉంటుంది. వాల్మార్ట్, టార్గెట్, ఆల్డీ. సో ఆల్డీకి వచ్చి మనకి బెనిఫిట్ ఏంటంటే ప్రైజెస్ కొంచెం కంపారిటివ్లీ తక్కువ రేటుకు ఉంటాయి. అండ్ వాల్మార్ట్తో కంపేర్ చేస్తే క్వాలిటీ బాగుంటుంది అనమాట. ఇప్పుడు మన కార్ట్స్ కూడా బయట ఎక్కడ కనిపించమన్నమాట వాల్మార్ట్ లాగా. ఇక్కడే బయట ఏరియా ఉంటుంది. సో ఆ ఏరియాలో కస్టమర్స్ వెళ్ళి వాళ్ళు కార్ట్ రిటర్న్ చేస్తే వాళ్ళు ఇనీషియల్గా డిపాజిట్ చేసిన 25 cents వస్తాయన్నమాట. సో ఆ 25 cents కోసం వాళ్ళు కార్ట్ అక్కడ తీసుకుంటారు. అండ్ దెన్ కవర్స్ ఏమి ఇవ్వరు, మనమే తెచ్చుకోవాలన్నమాట కవర్స్ అన్నీ. సో అలా కవర్స్ తీసుకుని మనమే మన బ్యాగ్లో మనమే మన కార్లో లోడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ పార్క్ చేశాను నేను కారు. సో మనం ఆల్డీలోకి వెళ్దాం కోడి వేటకి. కలిసి కోడి రెడీగా వేటాడి మన కోసం ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి పోయి ఉంటుంది. మనం వెళ్ళి తెచ్చుకోవడమే. సో ఆల్డీలోకి ఎంటర్ అవుతున్నా. ఇక్కడ ఇండియాలో లాగా మనకి ఇక్కడ స్టోర్స్ చాలా బిజీగా ఉండవు. సో పాపులేషన్ తక్కువగా ఉండడం వల్ల మనకి ఇక్కడ చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇక్కడ ఎంటర్ అవుతున్నా. నేనైతే తక్కువ ఐటమ్స్ తీసుకుంటున్నాను కాబట్టి కార్ట్ తీసుకోలేదు. సో ఇది బనానా కేక్. అండ్ దెన్ ఇక్కడ ఇవన్నీ చికెన్ ఐటమ్స్ అన్నమాట. సో నేను తీసుకునే చికెన్ ఆర్గానిక్ చికెన్ కింద ఉంటుంది. సో ఇది మనకి ఎంత సైజ్ కావాలో చూసుకుని ప్రైస్ ఉంటుంది. ప్రైస్ ఎక్స్పైరీ డేట్ తీసుకుని చూసుకోవడమే అనమాట. అండ్ దెన్ ఇక్కడ అంతా సెల్ఫ్ చెక్అవుట్ ఉంటుంది. మనకి ఇక్కడ పర్సన్ కూడా హెల్ప్ చేస్తారు స్కానింగ్ ద్వారా. సో నేను సెల్ఫ్ చెక్అవుట్ ద్వారా వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ మనమే స్కాన్ చేసుకోవచ్చు. సో ప్రతిదీ సర్వేలెన్స్ అనమాట. మనం స్కాన్ చేస్తున్నాం లేదా అని కూడా రికార్డ్ అవుతుంది. సో మన ఐటమ్స్ అన్ని స్కాన్ చేసిన తర్వాత ఫినిష్ కొడితే పే నౌ అని ఉంటుంది. సో మన టోటల్ అక్కడ చూపిస్తుంది. కార్డ్ ఎంటర్ చేసి స్కాన్ చేసిన తర్వాత రిసిప్ట్ వస్తుంది అన్నమాట. ఇంక రిసిప్ట్ తీసుకుని 2 ఐటమ్సే కాబట్టి జస్ట్ చేత్తో పట్టుకుని నేను బయటకు బయలుదేరా. ఎక్కువ ఐటమ్స్ అయితే నేను కవర్ తెచ్చుకుంటాను అనమాట. అతను కవర్ తెచ్చుకున్నాడు అలాగా. మరి ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఉంటే కార్ట్ కూడా తీసుకోవచ్చు. సో నేను 2 ఐటమ్సే కాబట్టి నేను కార్ట్ ఏం తీసుకోలేదు అనమాట. ఇప్పుడే ఆల్డీ నుంచి చికెన్ తీసుకున్నా. వేట అయిపోయింది. సో ఇదే మనకి రెడీ చేసి ప్యాక్ చేయబడిన చికెన్. ఇదే మనం ఈరోజు బిర్యానీ వండుకోబోతున్నాం. నెక్స్ట్ వచ్చి బనానా కేక్. నేను మా పిల్ల బాగా ఇష్టంగా తింటాం ఇవి. చూసారా బయటకు రాగానే టెంపరేచర్కి మనకి ఇలా మాయిశ్చర్ తయారైందో. సో ఇక్కడ టెంపరేచర్ చూస్తే బయట 19 degrees Fahrenheit ఉంది. అంటే -8 degrees Centigrade అనమాట. సో ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయి వంట ఎలా జరుగుతుందో చూసి
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. Thank you so much for watching, and I will see you all in the next video.